మీరు ఒక మంచి స్థాయికి చేరుకున్నారంటే మీ చుట్టుపక్కల అసూయపడే శత్రువులు కూడా పెరగడం అనేది చాలా సహజమే ఈ రోజులలో. మీరు ఎవరికి ఏ ఒక హాని చేయకపోయినా కేవలం మీ అభివృద్ధిని అడ్డుకోవాలని చేసేటువంటి వారందరూ కూడా అడుగడుగునా కొన్ని చెడు దృష్టిలతోటి, కొన్ని చెడు ఆలోచనలతోటి మీకు ఎదురవుతూ ఉంటారు. కొన్ని కుతంత్రాలను పన్నుతుంటారు. చాలామంది భక్తులు మా యొక్క శివకాళి కేంద్రాన్ని, మా శివకాళి సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయానికి వచ్చి అడుగుతుంటారు, స్వామి మా యొక్క శత్రువు చాలా బలవంతుడు, నేనేమో చాలా సామాన్యుడిని, వారి యొక్క కుట్రల నుండి నా కుటుంబాన్ని నేను ఎలా కాపాడుకోవాలి? దీనికి మా యొక్క సమాధానం ఒకటే, శత్రువుతో శారీరపరంగా పోరాడటం కంటే ఆధ్యాత్మికంగా వారిని అనేది కట్టివేయడం అనేది అత్యంత గొప్పదైనటువంటి మార్గం, మంచి మార్గం. వాడిని మీరేం చేయకపోవచ్చు, కానీ ఈ కాలం దలుచుకుంటే అతన్ని అలానే నలిపేయవచ్చు.